హాయ్ అందరికీ. టమాటో పచ్చడితో మీ ముందుకొచ్చేసానండి. ఇది ఇడ్లీకి కానీ, దోసకి గానీ సూపర్ ఉంటుందండి. పచ్చడికి కావాల్సింది టమాటో 5, ఒక ఆనియన్, ఎండుమిర్చి 5, 6, పచ్చిమిర్చి 5, 6, వెల్లుల్లిపాయ ఒక 10 తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసి ఎండుమిర్చి వేయించుకోవాలి. లైట్‌గా ఫ్రై చేసుకొని సైడ్‌కి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర కట్ చేసింది వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలిప్పుడు. వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకొని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి. బాగా ఫ్రై అయిపోయింది. పక్కకు తీసి పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే పచ్చడికి రెడీ చేసిన మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. చట్నీకి తిరగబాతకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చట్నీలోకి వేసుకోవాలి. అంతే అండి, చట్నీ రెడీ. ఇది ఇడ్లీకి కానీ, దోసకి కానీ, రైస్‌కి కానీ, సంగటికి కానీ సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ కొత్త రెసిపీతో వస్తాను. బాయ్.